హాయ్ అండి. ఎవరైతే శ్రీకాంత్, అరుణ అనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు తెలిసిందే మనకి. శ్రీకాంత్ అనే వ్యక్తి జీవిత ఖైదు ఆయనకొచ్చేసి పెరోల్ వచ్చింది. 30 రోజుల పాటయితే జీవిత ఖైదు వ్యక్తికి పెరోల్ వచ్చింది. 30 రోజుల పాటు ఆయనకైతే. దాన్ని ఇప్పించింది ఎవరంటే ఎమ్మెల్యేల సహకారంతోటి హోంమంత్రి ఎవరైతే అనిత గారు ఉన్నారో ఆమె సంతకం చేశారంట. ఆమె మీదకి ఒత్తిడి కూడా తీసుకొచ్చారంట. ఆమె వద్దన్నదంట. కానీ ఆమె మీదకి ఒత్తిడి తీసుకొచ్చి ఆ పేరోల్ అయితే ఇప్పించారంట. అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు తెలిసిందే మనకి ఎవరున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు సారీ వాళ్ళేలే అవును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో నెల్లూరు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా గట్టిగా ఒత్తిడి చేశారంట. దాని కారణంగా అతని బెయిల్ వచ్చింది. మనకు తెలిసింది శ్రీకాంత్ అనే ఒక వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే జీవిత ఖైదుగా వచ్చిన వ్యక్తి ఒక హాస్పిటల్కి వచ్చారు హెల్త్ సంబంధించి. అక్కడికి వస్తే వాళ్ళు ఆ రొమాన్స్ అది ఏదో చూసాం కదా మనం. అది పక్కన పెట్టేస్తే వాళ్ళ పర్సనల్ అది పక్కన పెట్టేస్తే అది వైరల్ అయింది బాగా. ఎందుకంటే జీవిత ఖైదు వచ్చిన వ్యక్తికి ఇలా మీరు ఫ్రీడమ్ ఇచ్చారు, అసలు జీవిత ఖైదు పెరోల్ ఇవ్వడం ఏంటి, కేసు మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసి అనిత దగ్గరికి అయితే వచ్చి రావడం చూసాం. హోంమంత్రి అనిత గారి దగ్గరికి అయితే ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఒక జీవిత ఖైదుకి పెరోల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు సంతకం చేసింది ఆమె అయితే మాట్లాడడం చూస్తున్నాం. ఓవరాల్గా వచ్చేసి అరుణ్ అనే వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉంది. ఆమె తన భర్త చనిపోయారంట, ఇతను ఒంటరిగానే ఉన్నాడు కాబట్టి మేమిద్దరూ సహజీవనం చేయడంలో తప్పే ఉందని అయితే వాళ్ళైతే బహిరంగంగానే ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇంక దీనికి తోడు వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన జంట గురించి కూడా మాట్లాడింది. వాళ్ళు అంత బహిరంగంగా తిరుగుతున్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు, కానీ మేము గుట్టుగా చేసుకుంటుంటే మా పైన మీకు ఎందుకు ఇంత ఇదని అయితే ఆమె మాట్లాడుతూ ఉంది. తెలిసిందే యాక్చువల్గా ఆమె దాదాపు ఒక 200 నుంచి 300 మంది రౌడీని అయితే మెయింటైన్ చేస్తుందంట నెల్లూరులో. మరి అంత కేపబిలిటీ ఉందంట ఆమెకి. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఆమె కూడా అరెస్ట్ చేశారు, జైలుకి అయితే పంపించారు ప్రస్తుతానికైతే. ఓవరాల్గా వచ్చేసి ఈ సీన్ అంతా కూడా చూసుకుంటే తిరిగి హోమ్ మినిస్టర్ అనిత గారికి అయితే చుట్టూ వచ్చేసింది. మరి చూద్దాం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే. ఇంతకుముందు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇలాంటి మన కంటికి కనబడవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏ బొక్కల నుంచి ఏ కెమెరా పెట్టి షూట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మరి జీవిత ఖైదు పడ్డ వ్యక్తికి పెరోల్ ఎందుకు ఇప్పించాలని చెప్పండి. కాబట్టి మరి ఆఫర్ వచ్చి ఉంటుంది కదా, అది ఎన్ని కోట్లు ఎన్ని అనేది మనకు తెలియదు. ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇచ్చుంటారు. ఖచ్చితంగా ఆఫర్ కోసమే కకృతి పడుతుంటారు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా. ఏం చేయలేం. సరే, ప్రస్తుతానికైతే ఈ కేసు అంతా కూడా ప్రస్తుతానికైతే అనిత దగ్గరికి వెళ్ళిపోయింది, హోమ్ మినిస్టర్ దగ్గరికి.